అల్లు అర్జున్ అరెస్ట్ మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో ఆయన ఇంటి దగ్గరకు పలువురు సినీ రంగ ప్రముఖులు చేరుకుంటున్నారు. పుష్ప చిత్ర దర్శకుడు సుకుమార్, నటుడు దగ్గుబాటి రాణా తదితరులు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. తాజా పరిణామాల గురించి అల్లు కుటుంబ సభ్యులతో సమాలోచనలు జరిపారు. కాగా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ చెంచల్గూడ జైలు వద్దకు వెళ్లారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఏ క్షణమైనా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కొంత ఈ ప్రాసెస్ అనేది కొత్త కావడంతో కాస్త ఆలస్యం అవుతోంది అనే ఒక వార్త వింటున్నాం. అయినప్పటికీ కూడా ఈ కంప్లీట్ అయిపోతుంది, టెక్నికల్ రీజన్స్ తోటి ఆలస్యం అవుతుందని చెప్తున్నారు. ఏ క్షణమైనా ఆయన చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ నుంచి నేరుగా ఆయన ఇంటికి చేరుకోనున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం మా కరెస్పాండెంట్ సతీష్ని అడుగుదాం, ఆయన ఇంటి దగ్గర పరిస్థితి ఎట్లా ఉందనేది. సతీష్ చెప్పండి, ఆయన కుటుంబ సభ్యులు చాలా మంది, అదేవిధంగా దగ్గరి బంధువులు వీళ్ళంతా కూడా అల్లు అర్జున్ నివాసంలోనే ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? బిందు, ఇక్కడ అల్లు అర్జున్ కాసేపట్లో వస్తాడు అని చెప్పేసి సమాచారం తోటి ఈ స్ట్రీట్ మొత్తాన్ని కూడా బ్లాక్ చేశారు పోలీసులు చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ మెయిన్ రోడ్ దగ్గర నుంచి స్ట్రీట్ మొదల దగ్గర నుంచి లాస్ట్ వరకు కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని కూడా రానియకుండా ఫ్యాన్స్ ఇంతకుముందు అంటే దాదాపు 12 గంటల నుంచి ఇక్కడ దాదాపు వస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కరిని పంపించేస్తూ ఉన్నారు. అయితే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి కూడా మొత్తం రోడ్డు మొత్తాన్ని బ్లాక్ చేశారు. మొత్తం అన్ని వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నారు పోలీసులు. మిగతా వాళ్ళు ఎవరిని కూడా ఇక్కడికి అలౌ చేయట్లేదు. కేవలం పోలీసులు మాత్రమే ఇక్కడ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ వచ్చిన బంధువులు, అంటే రీసెంట్ గా ఇప్పుడు ఇందాక రాఘవేంద్రరావు వచ్చారు, తర్వాత సుకుమార్ వచ్చారు డైరెక్టర్, వాళ్ళు కూడా బంధువులతో మాట్లాడుతున్నారు. ఇంట్లో అల్లు అర్జున్ సంబంధించి వాళ్ళ బంధువులు, వాళ్ళ సన్నిహితులు కూడా ఒక్కొక్కరుగా వస్తున్నారు. అయితే సిచ్యువేషన్ ఫ్యాన్స్ కు మటుకు ఎందుకు మేము ఖచ్చితంగా చూడాలి అని వచ్చే ఫ్యాన్స్ కు మటుకు ఎవరిని అలౌ చేయట్లేదు. అలాగే మెయిన్ రోడ్ లో కూడా ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. దాదాపు మనం చూడొచ్చు, ఆ మెయిన్ రోడ్ లో 500 నుంచి దాదాపు 1000 మంది ఇటు సైడ్ ఉంటే, ఇటు సైడ్ ఒక 500 మంది వరకు ఉంటారు. మళ్ళీ అల్లు అర్జున్ వస్తాడన్న సమాచారంతో ఇంకొక అరగంట 1 అవర్ లో ఇంకా క్రౌడ్ విపరీతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ స్పెషల్ పార్టీ పోలీసులు కూడా వచ్చారు. వాళ్ళు రోపులతోటి అవన్నీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.